ఈ రోజుల్లో అందరూ మొబైల్ ఫోన్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో డిజిటల్ పుస్తకాలు ముద్రిత పుస్తకాల స్థానాన్ని ఆక్రమించాయి. ఆసియాలోని అతిపెద్ద భూగర్భ గ్రంథాలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆసియాలోని అతిపెద్ద భూగర్భ గ్రంథాలయం. భూగర్భ గ్రంథాలయం అనగానే అందరికీ కాస్త ఆసక్తిగా ఉంటుంది. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా బడారియా గ్రామంలో ఉన్న బడారియా మాత మందిరంలో ఉంది. ఈ గ్రంథాలయం బడారియా మాత మందిరానికి 16 అడుగుల లోతులో నిర్మించారు. ఇక్కడ 9000 పుస్తకాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ గ్రంథాలయంలో ప్రపంచంలోని అన్ని ధర్మ గ్రంథాలు, నవలలు, ప్రాచీన రచనలు, రాష్ట్రపతులు, ప్రధానుల ప్రసంగాలు లభిస్తాయి. బడారియా మహారాజ్ 1960లో బడారియా గ్రామంలోని శక్తిపీఠ బడారియా మాత మందిరానికి సందర్శనానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. ఆయన అసలు పేరు హర్వంశ్ సింగ్ నిర్మల్. 15 సంవత్సరాల కృషితో ఈ విస్తారమైన గ్రంథాలయం 1998లో పూర్తయింది. భూగర్భ గ్రంథాలయ నిర్మాణం మొదలైనప్పటి నుంచే పుస్తకాల సేకరణ కూడా ప్రారంభమైంది. ఈ గ్రంథాలయంలో విదేశాల నుంచి తెచ్చిన లక్షలాది పుస్తకాలున్నాయి. ఇక్కడకు వచ్చే విజ్ఞానార్థులు, పరిశోధకులు వేరే చోట పుస్తకాలు వెతకాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇక్కడే ఉండాలని ఆయన కలలుగన్నారు. అందుకోసం 18 అధ్యయన గదులు, భోజనశాలల వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తద్వారా ఎవరూ ఇబ్బంది పడకుండా అధ్యయనం చేయగలుగుతున్నారు. यह लाइब्रेरी 1983 में स्थापित की गई थी। हरवंश सिंह निर्मल ने इसको स्थापित किया था, जिसको कि बाबा भादरिया राय के नाम, भादरिया महाराज के नाम से जाना जाता है। और यहाँ ये आए थे 1960 में। जब ये भादरिया आए तो यहीं पर रह गए और इन्होंने जो है वो, क्योंकि इनकी रुचि जो है वो पुस्तकों में बहुत अधिक थी, इन्होंने अपनी लाइब्रेरी स्थापित की। और इनका सपना था कि यहाँ विश्व की सबसे बड़ी लाइब्रेरी बनाऊं और उसके साथ में यहाँ एक एग्रीकल्चर जो है वो यूनिवर्सिटी तैयार करूं। और उन्होंने इसी प्रयास में 1983 में इसकी नींव रखी। ఈ గ్రంథాలయం 2 విభాగాలుగా విభజించారు. ఒకటి అధ్యయన భవన్, మరొకటి సంగ్రహ భవన్. అధ్యయన భవన్లో అనేక మంది ఒకేసారి చదవగలరు. సంగ్రహ భవన్లో 562 షెల్ఫ్లు, 16,000 అడుగుల పొడవైన ర్యాక్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 70,000 మందికి పైగా ఈ గ్రంథాలయానికి చదవడానికి, సందర్శించడానికి వస్తారు. इसमें 9 लाख से ज़्यादा पुस्तकें उन्होंने रखी। ये हमेशा हर साल जो है वो पुस्तक मेले में दिल्ली जाया करते थे, वहाँ से पुस्तकें इकट्ठा करते थे और भी जगह से पुस्तकें लेते थे। इसके लिए उन्होंने यूरोप तक की यात्रा की थी। इतना इनको पुस्तक से प्रेम था कि वो चाहते थे कि लोग जो है वो यहाँ आएँ, शोध करें, यहाँ पढ़ें, पुस्तकों से वो सीखें, क्योंकि पुस्तक सबसे बड़ी साथी है आदमी की। పుస్తకం మన ఆలోచనల్ని మార్చగలదు, జీవితాన్ని మలచగలదు. లైబ్రరీ అంటే కేవలం పుస్తకాలు కాదు, అది ఒక అభ్యాస వాతావరణం. ఫోన్ స్క్రీన్లో మనం చూసి చదివేది వెంటనే మర్చిపోతాం, కానీ లైబ్రరీలో చదివిన పుస్తకం మన మనసులో నిలిచిపోతుంది.